నమస్తే, నా పేరు రామ్ దయాల్. R7 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. సంగారెడ్డి జిల్లా కంది మండలం చెరియాల గ్రామంలో పునర్నిర్మించబడుతున్న శ్రీ రామాలయంలో కార్తీక దీపోత్సవాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా 14వ శతాబ్దంలో నిర్మితమైన అతి పురాతన ఆలయంలో లింగ రూపంలో కొలువు తీరిన శ్రీ శివమహాదేవునికి ప్రదోషకాలంలో పంచామృతాలు, పలు రకాల పరిమళభరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపారు. స్వామివారిని సర్వాలంకార భరితంగా అలంకరించి నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న TGIIC చైర్పర్సన్ తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం దీపోత్సవ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు చిల్వేరి చంద్రశేఖర్ మాట్లాడుతూ చెరియాల గ్రామంలోని రామాలయం 14వ శతాబ్దంలో నిర్మించబడిందని చెప్పారు. ఎంతో పురాతనమైన అతి ప్రశస్తమైన రామాలయం పూర్తిగా జీర్ణావస్థలోకి చేరడంతో బిందువు కలిస్తే సింధు అయినట్టుగా గ్రామస్తులంతా ఏకమై ఆలయ పునరుద్ధరణకి సిద్ధపడటం జరిగిందన్నారు. యతీశ్వరులు సద్గురు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి మంగళాశీస్సులతో 2013వ సంవత్సరంలో శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కళావరణం జరిపి పురాతన ఆలయాన్ని పూర్తిగా తొలగించి నూతన ఆలయ పనులు మొదలుపెట్టడం జరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 3 కోట్ల రూపాయలతో శివునికి, రాములోరికి భవ్యమైన ఆలయం నిర్మించడం జరిగిందన్నారు. ఇంకో 50 లక్షల రూపాయలు అయితే ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ పూర్తవుతుందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్పర్సన్గా ఉన్న తూర్పు నిర్మలా జగ్గారెడ్డి పూనుకొని స్థానికంగా ఉన్న పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడి ఆలయ నిర్మాణం కోసం నిధులు ఇప్పించాలని చిల్వేరి చంద్రశేఖర్ కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి తన వంతుగా సహకారం అందిస్తానని, ఎంతో పురాతనమైన ఆలయ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవడం పూర్వజన్మ సుకృతమని నిర్మల అన్నారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన గ్రామ ప్రజలు కార్తీక దీపోత్సవాన్ని ఎంతో వైభవంగా జరిపారు. మహిళలు ఉసిరి దీపాలను వెలిగించి బ్రాహ్మణోత్తములకు ప్రదానం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రామాలయము అనాదిగా అంటే దాదాపుగా ఎవరికి తెలియదు. చాళుక్యుల కాలం అనేది పండితులు చెప్పినటువంటి మాట. చాళుక్యుల కాలం అంటే దాదాపుగా 1100-1200 సంవత్సరాల క్రితం నాటి దేవాలయాలు. రామాలయము, శివాలయం, హరిహర భేదం లేకుండా 2 ఆలయాలు కూడా పక్కపక్కనే నిర్మించబడ్డాయి. తర్వాత శివాలయం ముందు కామన్ మంటపంతో అమ్మవారి ఆలయం కూడా ఉండే. 2013లో అప్పటికే జీర్ణమైనటువంటి దేవాలయాలు. 2013లో ఎవరో దుండగులు ఒక రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు ఊరందరూ కూడా మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసిండ్రు. కమిటీని మాకు అప్పగిస్తే 2013 నుంచి ఇప్పటిదాకా మరి నానా రకాలుగా కృషి చేసి ఈ దశకు తేవడం అనేది జరిగింది. ఈనాటి ఖర్చు రూపంలో అయితే దాదాపుగా 3 కోట్ల రూపాయలు. మరి పరమ పవిత్రమైనటువంటి మందిరం ఇది. మన మాధవానంద స్వామి వారు కళావరోహణం కంటే ముందే ఒకసారి, కళావరోహణం ఒకసారి, శంకుస్థాపనకు ఒకసారి, బేస్మెంట్ అయినాక ఒకసారి, స్లాబ్ పడ్డానికి ఒకసారి, ఒక 5 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. వారి యొక్క ఆలోచనలతోటే, వారి యొక్క సలహాలతోటే ఈ మందిరం యొక్క నిర్మాణము జరుగుతూ ఉన్నది. తర్వాత నిధుల లేమితోటే ఇంత ఆలస్యమైంది. బహుశా రామాలయాలన్నీ ఆలస్యం అవుతాయని అంటారు, కానీ ఇది కూడా నిధులు లేక కొంచెం ఆలస్యమైంది. ఇప్పటికి కూడా మరి ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలు తీసిపోకుండా మరి ఇస్మాయిల్ ఖాన్పేట అమ్మవారి మందిరం కానీ, గణేష్ గడ్డ కానీ, వైకుంఠపురం కానీ ఆ స్థాయిలో లేదా ఇంకా అంతకంటే ఎక్కువ, ఎందుకంటే వాటికి ఇంత స్థలం లేదు. దీనికి చాలా స్థలం ఉన్నది. ముందుట ఒకటి కోనేరులాగా మరి నిండుగా ఒక కుంట కూడా ఉన్నది, గుడి కుంట.
కాబట్టి అన్ని రకాలుగా అందంగా ఎత్తుపైన ఉన్నటువంటి దేవాలయము, పురాతన దేవాలయము. మరి దీనికి అందరు కూడా మరి మేడం గారు రావడం అనేది చాలా చాలా సంతోషదాయకము. వారికి మరి అందరి తరఫున, గ్రామస్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. యాదృచ్ఛికంగా అనుకోకుండా అయోధ్యలో 32 మెట్లు వచ్చినాయంట. ఇక్కడ కూడా మనం అక్కడ తర్వాత లెక్క పెడితే 32 వచ్చినాయి. మరి అది రాముల వారి కృపనో యాదృచ్ఛికమో తెలియదు, కానీ అట్లా అన్నిట్లో కూడా పవిత్రమైనటువంటిది. రాను రాను బాగా ప్రసిద్ధమైనటువంటి గుడి. దీనికి మరి నేను చైర్మన్గా హనుమంత్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ ఇంకొక మాణిక్ రెడ్డి గారు, వారిని విస్మరించేటటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే వారు చాలా కృషి చేశారు నాతో పాటుగా. మరి అందరు మిగతా కమిటీ మెంబర్లు జగదయ్య గారు, విష్ణు, తర్వాత జితేందర్, వీళ్ళందరూ కూడా మెంబర్లు అయ్యి అందరు కృషి గ్రామస్తుల యొక్క సహాయ సహకారంతో, పెద్దల సహాయ సహకారంతో ఈ కృషి కొనసాగుతూ ఉన్నది. ప్రస్తుతానికి ఇంకొక 50-60 లక్షల పని ఉన్నది. ప్రతిష్టాపన కొరకు విగ్రహాలు కూడా ఆల్రెడీ డబ్బులు చెల్లించబడ్డాయి. కొన్ని విగ్రహాలు వచ్చినాయి, మిగతా విగ్రహాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. మిగతా పనులు ఒక 50-60 లక్షల రూపాయల పనులు ఉన్నాయి. మరి ఇక్కడ అసలు విషయం ఏంటంటే మేడం ఇండస్ట్రీస్ చైర్మన్ కావడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు మా ఊర్లో పెద్ద వాళ్ళు ఒక 10-15 ఇండస్ట్రీస్ ఉన్నాయి, కానీ ఇప్పటిదాకా ఎవరు కూడా రూపాయి ఇవ్వలేదు మాకు. కాబట్టి మరి మీరు రావడం అనేది మా అదృష్టము. తర్వాత రాముల వారి కూడా కొంత అనుకూలత ఏర్పడుతుందని, వారి యొక్క కరుణా కటాక్షాలు మీ మీద ఉండి ఇప్పుడు పంతులు గారు ఆశీర్వాదం ఇచ్చినట్టుగా రాజకీయంగా ఇంకా ఎదగాలని మా అందరి పక్షాన్ని ఆశిస్తూ మరి మీకు కూడా శుభం కలగాలని కోరుతూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. ఈరోజు కార్తీక మాసం రోజున, కార్తీక పౌర్ణమి రోజున మరి దీపారాధన చేసుకోవడం, మరి విష్ణు శివునికి చాలా ఇష్టమైన రోజు ఈరోజు. అందరు కూడా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా గురువు గారు, మరి నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా చంద్రశేఖర్ సార్ మాకు ఉపాధ్యాయుడిగా మ్యాథమెటిక్స్ చెప్పిండ్రు. అలాగే మరి కమిటీ మెంబర్స్ అయిన పెద్దలు హనుమంత్ రెడ్డి గారు, మాణిక్ రెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇది చాణక్య కాలంలో ఉన్న టెంపుల్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఎంత పవిత్రంగా ఉంటుందో ఆ రోజు నిర్మించినట్టే మరి రాముడు ఇక్కడ ఉద్భవించినట్టే. మరి ఇది సమయం ఎక్కువ అవుతుంది అంటే రాముడు ఈజీగా ఏది చేయడు, కష్టాలతోనే దాన్ని కడతేరించే వరకు ఆయన ఆ విధంగా చూస్తుంటారు. ఏదైనా శివుడు ఆజ్ఞ లేదా చీమైన గుట్టదంటారు. మరి దేవుడు ఆజ్ఞ కావాలి. మరి నా మీద బాధ్యత మీరు పెట్టినందుకు తప్పకుండా నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.